డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. ఈ పేరు మీలో చాలా తక్కువ మంది వినుంటారనుకుంటాను. 1930 ప్రాంతాల్లోని మద్రాసు ప్రావిన్స్ రాజకీయ రంగంతో పరిచయం ఉన్నవాళ్లకైతే డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి పేరు చిరపరిచితమై ఉండొచ్చు, కానీ మిగతా వాళ్లకి అంతగా తెలిసే అవకాశం ఉండదు. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి ఎవరు అంటే ఒక్క వాక్యంలో సమాధానం చెప్పడం అసాధ్యమండి. 1886 నుంచి 1968 వరకు జీవించిన డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి జీవనరేఖలు ఈరోజు టాక్ షో అంశం. ముందుగా ఆమె ఎవరు, ఏం చేశారు, ఎందుకు ఆమె గురించి తెలుసుకోవాలి, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారిని వృత్తిపరంగా పరిచయం చెయ్యాలి అంటే 100 ఏళ్ల క్రిందట ఆమె ఒక వైద్యురాలు, సర్జన్, సామాజిక సేవా కార్యక్రమాల సారథి, శాసనమండలి సభ్యురాలు, మహిళలు బాలల గురించిన అనేక చట్టాల రూపకల్పనలో కీలకమైన పాత్రధారి, రచయిత్రి, పత్రికా సంపాదకురాలు, జీవితాంతం భారతీయ మహిళల సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, అమలు చెయ్యడమే ప్రధాన వ్యాపకంగా జీవించిన నిలువెత్తు స్ఫూర్తి శిఖరం. ఆమె సాధించిన విజయాల్లో కొన్నింటిని గురించి చెప్పుకోవాలంటే 1954లో ప్రారంభమైన మద్రాసులోని అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి స్థాపనకు కర్త, కర్మ, క్రియ డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారు. టాటా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తర్వాత భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సకు, పరిశోధనకు అంకితమైన రెండవ ఆసుపత్రి ఇది. 1931లో మద్రాసులో ప్రారంభమైన జాతి, మత, కుల వివక్షత లేకుండా నడిచే అనాథ బాలికల శరణాలయం, వసతిగృహం, విద్యాలయం అవ్వై హోం స్థాపకురాలు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. ఈ రెండు సంస్థలు ఇప్పటిక్కూడా విజయవంతంగా కొనసాగుతూ ఉండడం గమనార్హం. భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి మద్రాసులో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ప్రారంభం కావడానికి కారణం డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారు. ఈరోజు భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రతి స్త్రీ గుర్తు చేసుకోవాల్సిన 100 ఏళ్ల క్రిందటి ఉద్యమశీలి డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. 125 క్రిందట తమిళనాడులోని పుదుక్కొట్టైలో బాలుర కాలేజీలో చదువుకున్న ఏకైక బాలిక ముత్తులక్ష్మి. అది కూడా తన 16 సంవత్సరాల వయసులో పోరాడి సాధించుకున్న అవకాశం. 1907లో మద్రాసు మెడికల్ కాలేజీలో చేరిన మొట్టమొదటి ఏకైక హిందూ మహిళ ముత్తులక్ష్మి. మద్రాసు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేసిన మొట్టమొదటి హిందూ డాక్టర్ డాక్టర్ ముత్తులక్ష్మి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా శాసనమండలి సభ్యురాలు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. ఆ శాసనమండలిలో ఏకైక మహిళా సభ్యురాలు కూడా ఆమె ఆ సంవత్సరాల్లో. ప్రపంచం మొత్తంలోనే ఒక శాసనమండలి ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళ డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్న ఆంగ్ల పదానికి తెలుగు అనువాదంగా శాసనమండలి అంటున్నానండి, శ్రోతలు గమనించగలరు. 1917లో ప్రారంభమైన ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ WIA లో వ్యవస్థాపక సభ్యురాలు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. భారతదేశంలో బాలబాలికల వివాహ వయస్సు పెంచుతూ అమలులోకొచ్చిన శారదా చట్టం అది రావడానికి ముందే మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్లో బాల్య వివాహాలు నిషేధించాలి అని చట్టాన్ని ప్రతిపాదించింది డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. దేవదాసీ వ్యవస్థను రద్దు చేయాలనే చట్టాన్ని ప్రతిపాదించింది కూడా డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారు. ఆ క్రమంలో దేవదాసీల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి అని ప్రతిపాదించి సాధించారు.
గుడిసెల్లో నివసించే పేదవారికి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి అని కౌన్సిల్లో పోరాడి సాధించింది కూడా డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. 8వ తరగతి దాకా బాలికలకు ఉచిత విద్యాభ్యాసం కల్పించడంలో కీలకమైన పాత్ర పోషించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు కల్పించాలి అన్న ప్రతిపాదనకు రూపం వచ్చేలాగా చూశారు ముత్తులక్ష్మీరెడ్డిగారు. ఇంకా చాలానండి. ఈ విధంగా ముత్తులక్ష్మీరెడ్డిగారు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో క్యాన్సర్ ఆసుపత్రిలాంటి అతిపెద్ద ప్రాజెక్టుల నుంచి ఆడపిల్లలకు ఉచిత విద్య లాంటి క్షేత్రస్థాయి ప్రణాళికల దాకా ఉన్నాయి. ఇవన్నీ సాధించడానికి ఆమె ఎంచుకున్న, ప్రయాణించిన మార్గం ఏమాత్రం సరళమైంది కాదు. ప్రతిచోట ఆమె ఒక్కర్తే మహిళా సభ్యురాలు కావడం, ఆమె చేపట్టిన కార్యక్రమాలు అప్పటికీ అవే మొదటిసారి కావడం, వీటివల్ల అడుగడుగునా వ్యతిరేకతలు, సంఘర్షణ, పోరాటం తప్పనిసరి అయ్యాయి. పట్టుదల, పోరాట పటిమ, నిస్వార్థత ఇవే ముత్తులక్ష్మీరెడ్డిగారి పెట్టుబళ్ళు. ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నాయకులు మహాత్మాగాంధీ, సరోజినీనాయుడు లాంటి వారితో కలిసి పనిచేశారు. మహాత్మాగాంధీ అరెస్టుకు నిరసనగా తన లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి రాజీనామా చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అదే మహాత్మాగాంధీతో సంఘర్షించడానికి వెనుకాడలేదు. చేసే పని, చేపట్టే ప్రణాళిక సమాజహితం కోసం అయినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని నమ్మి నిరూపించి ఆనాటి మహిళాలోకానికే కాదు, ఈనాటి మహిళాలోకానికి కూడా ఆదర్శంగా నిలిచే వ్యక్తిత్వం డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారిది. ఆ కాలంలో ఇలాగా మహిళల కోసం, ఇతర సామాజిక సమస్యల కోసం ఉద్యమించిన కొంతమంది మహిళా ఉద్యమకారులతో పోల్చి చూస్తే డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారిలో ఒక ఆనందీబాయి జోషి, ఒక బండారు అచ్చమాంబ, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్ ముగ్గురి ఛాయలు కనిపిస్తాయి. వైద్య విద్య కోసం మత మార్పిడికి గురికాకుండా సముద్రాలు దాటిన మొట్టమొదటి హిందూ వనిత ఆనందీబాయి జోషి తన 22 సంవత్సరాల వయసులో కన్నుమూసేటప్పటికీ డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి ఏడాది పసిపాప. మహిళల ఆరోగ్య రక్షణ కోసం తను వైద్యురాలిని కావాలి అనుకోవడంలో ఆనందీబాయి జోషికి, ముత్తులక్ష్మీరెడ్డిగారికి పోలికలు కనిపిస్తాయి. మహిళా చైతన్యం కోసం పనిచేసి 31 సంవత్సరాల వయసులోనే కన్నుమూసిన బండారు అచ్చమాంబగారు చనిపోయేసరికి డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారు ఇంకా కాలేజీలో చదువుకుంటున్నారు. ఆడవారిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వని రోజుల్లో వాళ్ల సంక్షేమం గురించి ఆలోచించి ప్రచారం చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో బండారు అచ్చమాంబగారి లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారిలో. ఆనాటి పురుషాధిక్య రాజకీయ రంగంలో ధైర్యంగా దూసుకెళ్లడంలోనూ, మహిళా సంక్షేమం కోసం సంస్థలు స్థాపించడంలోనూ డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారి, దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి జీవితాల్లో చాలా పోలికలు కనిపిస్తాయి. కాకపోతే ముత్తులక్ష్మీరెడ్డిగారి కంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ 20 ఏళ్లు చిన్నవారు. ఇంతకీ ఆమె పేరు ముందు ఉందేమో డాక్టర్. ఆమె చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు చూస్తే రాజకీయాల్లో పూర్తికాలం పనిచేసినట్లుంటుంది కదా? అవునండి. మెడిసిన్ పూర్తి చేశాక 14 సంవత్సరాలు డాక్టర్గా, సర్జన్గా కొనసాగి 1927లో తన 40 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి, ఆ తరువాత సామాజిక సేవా కార్యక్రమాల్లోకి వెళ్లారు. ఆమె చివర పేరు రెడ్డి అనుంది కదా, అది ఆమె భర్త పేరులోనుంచి వచ్చింది. ఆమె భర్త పేరు డాక్టర్ సుందరరెడ్డి. తెలుగు మూలాలున్న వ్యక్తి అయ్యుండొచ్చు, కాని ఆయన గురించిన పూర్తి సమాచారం లభ్యం కావడం లేదు. అన్నట్లు ఇంకో ఆసక్తికరమైన విశేషమండి. ఏమిటంటే, ఆనాటి ప్రముఖ తమిళ హీరో జెమినీ గణేశన్ ముత్తులక్ష్మీరెడ్డిగారికి మేనల్లుడే, ఆమె తమ్ముడి కొడుకు. ఇంకా వివరాలు సమగ్ర కథనంలో చెప్తాను. ఇదండి డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారి గురించిన ఉపోద్ఘాతం. ఆమె పేరు మొట్టమొదటిసారి వింటున్న శ్రోతలకు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారి గురించి ఒక అవగాహన వచ్చుంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆమె జీవనరేఖల్లోకి వెళ్లబోయే ముందు
ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన పుస్తకాల వ్యాసాల జాబితా చెప్తాను. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారు తానే సొంతంగా ఆత్మకథ యాన్ ఆటోబయోగ్రఫీ అనే పేరుతో 1960లో పుస్తకం ప్రచురించారు. 1930లోనే మై ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ లెజిస్లేటర్ అనే ఇంకో పుస్తకం రాశారు. ఆమె గురించి సంక్షిప్త జీవిత చరిత్రలు అనేక చోట్ల లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోనూ, మెడికల్ కౌన్సిల్స్ వెబ్సైట్స్లోనూ డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి గురించిన వివరాలు దొరుకుతున్నాయి. కవితారావు అనే లండన్కు చెందిన రచయిత్రి తన లేడీ డాక్టర్స్ అనే పుస్తకంలో డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి గురించిన సమగ్ర వ్యాసం వ్రాశారు. వీటన్నింటి నుంచి సేకరించిన అవసరమైన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి జీవన రేఖల్లోకి వెళదాం. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి అసలు పేరు ముత్తులక్ష్మీ అమ్మాళ్. స్వస్థలం తమిళనాడులోని పుదుక్కొట్టై. పుట్టిన తేదీ 1886 జులై 30. అవి ఇంకా రాజులు రాచరికాలు రాజ్యమేలుతున్న రోజులు. పుదుక్కొట్టై సంస్థానం కూడా రాజుగారు దివాన్ల పాలనలో ఉండేది. ఆ సంస్థానంలో మహారాజా హైస్కూల్లో హెడ్మాస్టర్గా పనిచూస్తుండేవాడు నారాయణస్వామి అయ్యర్. అగ్రవర్ణానికి చెందినవాడే అయినప్పటికీ సంప్రదాయాల కంటే ఆధునిక భావాలకే విలువనిస్తుండేవాడు. మొదటి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. భార్య హఠాన్మరణంతో ఒంటరివాడయ్యాడు. ఆ రోజుల్లో దేవదాసీ సాంప్రదాయం దేశమంతా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతోంది. ఒక దేవదాసి తన 12ఏళ్ల కూతుర్ని దేవదాసీ వృత్తిలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆ కూతురు తప్పించుకుని బయటపడింది. అట్లా బయటపడిన చంద్రమ్మాళ్లని మొదటి భార్యని పోగొట్టుకున్న నారాయణస్వామి అయ్యర్ వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టిన సంతానంలో పెద్దమ్మాయే ఈనాటి మన టాక్షో కథానాయిక ముత్తులక్ష్మి. ఆమెకు 2 చెల్లెళ్ళు, సుందరంబాళ్, నల్లముత్తు. ఒక తమ్ముడు రామసామి. ఈ రామసామి కొడుకే తమిళ హీరో జమినీ గణేశన్. ముత్తులక్ష్మి తన తల్లి దేవదాసి అని ప్రత్యేకంగా ఎక్కడా రాసుకోలేదు, కాని ఆమె గురించి రాసిన చాలా వ్యాసాల్లో ఈ విషయం స్పష్టంగా చెప్పారు. నారాయణస్వామి పిల్లలందర్నీ విద్యావంతుల్ని, సమాజంలో ఉన్నత హోదాల్లో స్థిరపడేలాగా చేశాడు. అవేవీ కూడా అంత తేలిగ్గా సాధ్యపడలేదు. ఆయన పట్టుదల, పోరాట స్వభావమే పెద్దమ్మాయి ముత్తులక్ష్మి కూడా వచ్చాయి. ఆయన స్వతహాగా హెడ్మాస్టర్ అవడంతో పిల్లలకు ప్రత్యేకంగా చదువుకోవాలి అని చెప్పాల్సిన అవసరం రాలేదు. అయితే 130 సంవత్సరాల క్రిందట పరిస్థితులు స్త్రీ విద్యకు అస్సలు అనుకూలంగా ఉండేది కాదు. అసలు ఆడవాళ్లు గడపదాటి బయటకెళ్లడమే ఎంతో సాహసం. భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలోని చాలా దేశాల్లో అదే పరిస్థితి ఉండేది. పైగా బాల్య వివాహాలు ఒక ఆచారమే కాదు, తప్పనిసరి కూడా. ముత్తులక్ష్మి కూడా 7-8 వయసు నుంచే పెళ్లి చెయ్యాలని వాళ్లమ్మ పోరు పెడుతూ ఉండేది. నారాయణస్వామి మాత్రం భార్యకు స్పష్టంగా చెప్పాడు, అమ్మాయికి ఇష్టమైనప్పుడే పెళ్లి చేద్దాం, ముందు చదువు ముఖ్యం అని. చుట్టుపక్కల వాళ్లు, బంధువుల పోరు పడలేక ముత్తులక్ష్మికి 10 వయసులో ఒక సంబంధం కూడా చూసొచ్చింది వాళ్లమ్మ. సరిగ్గా అదే సమయంలో ఆమె చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడంతో, అంటే ముత్తులక్ష్మి పిన్ని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ బాల్య వివాహం తప్పిపోయింది. ముత్తులక్ష్మి అందరి అమ్మాయిల్లాగా కాకుండా ఎక్కువగా చదువుకోవాలి, ఇంకా ఎదగాలి అని నిశ్చయించుకుంది. తండ్రి మద్దతు దానికి తోడయింది. ఆమె చదివే ఆడపిల్లల స్కూల్లో టీచర్లు సరిగ్గా చెప్పడం లేదని తండ్రికి ఫిర్యాదు చేసింది. అయితే నువ్వు ఇంటి దగ్గరే చదువుకో, నేను నేర్పిస్తాను, మరికొంతమంది నాకు తెలిసిన టీచర్లను కూడా ఇంటికొచ్చి నీకు పాఠాలు చెప్పమని అభ్యర్థిస్తాను అని తండ్రి భరోసా ఇచ్చాడు. అట్లా మంచి టీచర్ల శిక్షణలో ఇంట్లోనే చదువుకుని 1902లో తన 16 సంవత్సరాల వయసులో మెట్రిక్ పాస్ అయింది. ఇంకా చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే, ఆ సంవత్సరంలో మొత్తం 100 మంది
మెట్రిక్ పరీక్షలు రాస్తే వాళ్లల్లో ముత్తులక్ష్మి ఒక్కర్తే అమ్మాయి. అంటే 90 మంది అబ్బాయిలు పరీక్ష తప్పారన్నమాట. దీంతోటి పుదుక్కోట్టై మొత్తం ముత్తులక్ష్మి పేరు మారుమోగిపోయింది. 16 ఏళ్లంటే పెళ్ళైపోయి కాపురానికెళ్లాల్సిన వయసు. అలాంటిది ఈ అమ్మాయి చదువుకోవడం ఏమిటి, అందున 90 మంది అబ్బాయిల్ని అధిగమించి ఒక్కర్తే పాసవడమేమిటి అని చాలామంది చెవులు కొరుక్కుంటే కొంతమంది అభినందించారు. మెట్రిక్ పాసయింది. అయితే తర్వాత సంగతేమిటి? ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే సదుపాయం లేదు. ఏదైతే అదవుతుందనుకుని వాళ్ల నాన్న మగపిల్లలకు మాత్రమే నిర్దేశింపబడిన మహారాజా కాలేజీకి దరఖాస్తు పంపించాడు. సహజంగానే ముత్తులక్ష్మికి సీటివ్వలేదు. ఆడపిల్ల అవడం ఒక కారణమైతే తక్కువ స్థాయి సామాజిక వర్గానికి చెందిన వాళ్లవడం ఇంకొక కారణం. ఎందుకంటే వాళ్ల నాన్న దేవదాసిని వివాహం చేసుకున్నాడు అని అగ్రవర్ణాల వాళ్లు వాళ్లందర్నీ బహిష్కరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ అయ్యర్ ఆయనన్నాడు, అయ్యా, ఇలాంటి అమ్మాయికి అబ్బాయిల కాలేజీలో సీటిస్తే పిల్లల నైతిక జీవనం దెబ్బతింటుంది అని. సంస్థానం దివాన్ వెంకట్రామన్కి విన్నవించుకున్నారు. ఈ ఒక్క అమ్మాయి చదువుకోకపోతే మన సమాజానికొచ్చిన నష్టం ఏమాత్రం లేదు, అబ్బాయిల కాలేజీలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాల్సిన అవసరం లేదు అన్నాడు ఆ దివాన్ గారు. ముత్తులక్ష్మి చివరి అస్త్రం ప్రయోగించింది. సరాసరి పుదుక్కోట్టై మహారాజుకి వినతిపత్రం పంపించింది. ఆయన పేరు మార్తాండ భైరవ తొండమాన్. ఆయన వెంటనే అనుమతిచ్చాడు. మీరేం చేస్తారో ఎలా సర్దుకుంటారో నాకు తెలీదు, ఈ అమ్మాయికి మగపిల్లల కాలేజీలో సీటిచ్చి తీరాలి అని. ఆ రాజుగారు అంత వెంటనే ఒప్పుకోవడానికి కారణమేమిటంటే ఆయన యూరోప్లో చదువుకోవడం, తద్వారా వచ్చిన అభ్యుదయ భావాలు, ఛాందసవాదుల్ని ఎదిరించగలిగిన ధైర్యం, అధికారం. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒకటి, ఆ రోజుల్లో స్త్రీ విద్య ఎంత క్లిష్టంగా ఉండేదో తెలుసుకోవడానికి, ముత్తులక్ష్మి ఎంత పట్టుదలతో ముందడుగు వేసింది అనేది అర్థం చేసుకోవడానికి. ఇక్కడ మన కథకి సంబంధం లేని ఆసక్తికరమైన ఒక చిన్న ఉదంతం చెప్తాను. ముత్తులక్ష్మి కాలేజీలో ప్రవేశానికి అనుమతిచ్చిన రాజుగారు మార్తాండ భైరవ తొండమాన్ గురించినటువంటి కథనం ఇది. ఈ ముత్తులక్ష్మి సంఘటన జరిగేటటువంటి 1902కి ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు. తండ్రి మరణం వల్ల 11 ఏళ్లకే సింహాసనం అధిరోహించాల్సొచ్చింది. మేజర్ అయ్యేదాకా శేషయ్య శాస్త్రి అనే దివాను మార్తాండకి మార్గదర్శకుడిగా ఉండేవాడు. సంస్థానం బ్రిటిష్ వారి అధీనంలో ఉన్నప్పటికీ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడేవాడు కాదు. ఈ ముత్తులక్ష్మి సంఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత 1915లో తన 40 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియా వెళ్లాడు మార్తాండ భైరవ తొండమాన్. అక్కడ ఒక హోటల్లో డైనింగ్ హాల్లో చూసిన మోలీ ఫింక్ అనే అమ్మాయిని ఇష్టపడి ఆమె పెద్దవాళ్లతో మాట్లాడి అక్కడే వివాహం చేసుకుని 1915 మధ్యలో పుదుక్కోట్టైకి తీసుకొచ్చాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను రాణిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. పైగా వాళ్లొచ్చిన కొద్ది వారాలకే మోలీకి తరచూ వాంతులవ్వడం, జ్వరం రావడం మొదలయింది. రాజవైద్యులు చికిత్సలో తేలిందేమిటంటే ఆమెకు ఎవరో ప్రతిరోజూ ఆహారంలో గన్నేరు పప్పు పెడుతున్నారు అని, స్లో పాయిజన్ లాగా. 5-6 నెలల తర్వాత విసిగిపోయిన తొండమాన్ భార్యను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అంతే, మళ్లీ తిరిగి రాలేదు. 1916లో ఆస్ట్రేలియాలో ఉండగానే వాళ్లకి ఒక కొడుకు పుట్టాడు. పుదుక్కోట్టై సంస్థానాన్ని మార్తాండ భైరవ తమ్ముడికి ఇచ్చేయమని చెప్పి తను భార్యా పిల్లాడితో కలిసి వివిధ దేశాలు తిరిగి చివరికి ఫ్రాన్స్లో స్థిరపడ్డాడు. మార్తాండ భైరవ అక్కడే చనిపోయాడు. వాళ్లబ్బాయి మార్తాండ సిడ్నీ తొండమాన్కి బ్రిటిష్ వాళ్ళిచ్చేటటువంటి భరణం అందుతూ ఉండేది. ఫక్తు జానపద సినిమా కథలాగా ఉంటుంది మార్తాండ భైరవ తొండమాన్ జీవితం. ఆ మార్తాండ భైరవ ప్రభువు వల్లే ముత్తులక్ష్మికి పుదుక్కోట్టైలోని మగపిల్లల కాలేజీలో ప్రవేశం లభించింది. ఈ విషయాన్ని, అంటే ఆమెకు కాలేజీలో సీటివ్వాలని అనేటటువంటి విషయాన్ని పుదుక్కోట్టై గెజిట్లో కూడా ప్రముఖంగా ప్రచురించారు. అక్కడ్నుంచి
ముత్తులక్ష్మి మగపిల్లల కాలేజీకి రోజూ పరదాలు కట్టిన గుర్రబ్బండిలో వెళ్లేది. క్లాసులో కూడా మధ్యలో ఒక పరదా కట్టి ముత్తులక్ష్మిని ఒక్కదాన్నే ఒకవైపు కూర్చోబెట్టారు, రెండోవైపు మగపిల్లలంతా కూర్చునేవాళ్లు. అంటే ముత్తులక్ష్మి కేవలం టీచర్లకి మాత్రమే కనిపించాలన్నమాట. సాయంకాలం కూడా ముందుగా ముత్తులక్ష్మి కాలేజీ నుంచి బయటికెళ్ళాక బెల్లు కొట్టేవాళ్లు. అప్పుడు మాత్రమే మగపిల్లలు బయటికెళ్లాలన్నమాట. తుంటరి పిల్లలు కొంతమంది తెరమీద నుంచి ముత్తులక్ష్మి వైపు పేపర్లు విసురుతుండేవాళ్లు. అలాంటి వాతావరణంలో 2 ఏళ్లు చదివిన ముత్తులక్ష్మి ఇంటర్మీడియట్ డిస్టింక్షన్లో పాస్ అయింది 1904 సంవత్సరంలో. 2 ఏళ్ల కఠోర శ్రమ, చిన్నప్పట్నుంచి అప్పుడప్పుడు తిరగబెట్టే ఆస్త్మా వీటివల్ల బాగా బలహీనపడిపోవడంతో 1 ఏడాది పాటు ఇంట్లోనే ఉండిపోవాల్సొచ్చింది. ఆ సమయంలో కూడా వాళ్ల నాన్న ఆంగ్ల సాహిత్యం బోధించాడు, ముత్తులక్ష్మితో చదివించాడు. ఆరోగ్యం కుదుటపడడానికి 1 సంవత్సరం పట్టింది. తర్వాతేం చెయ్యాలి? పుదుక్కోట్టైలో ఆ రోజుల్లో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అవడం అంటేనే చాలా ఎక్కువ చదువుకున్నట్లు లెక్క. వాళ్ల నాన్న బాలికల పాఠశాలలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. కాని ముత్తులక్ష్మి విద్యాదాహం అంతటితో తీరలేదు. ఏమైనా కాని ఇంకా పై చదువులు చదవాలి అన్న కోరిక బలంగా ఉండేది. వాళ్ల నాన్న స్కూల్ టీచర్ ఉద్యోగం అనేసరికి నేను పెరట్లో నూతిలోనైనా దూకుతాను కాని స్కూల్ టీచర్గా ఉద్యోగంలో చేరను అంది 19 సంవత్సరాల ముత్తులక్ష్మి. అదే రోజుల్లో వాళ్ల నాన్నగారి దగ్గర చదువుకున్న ఒక పాత విద్యార్థి వాళ్ళింటికొచ్చినప్పుడు ముత్తులక్ష్మికి మద్రాసు మెడికల్ కాలేజీలో చేరమని సలహా ఇచ్చాడు. ముత్తులక్ష్మికి మద్రాసు మెడికల్ కాలేజీలో చదువుకోవాలన్న కోరికను మరింత బలపరిచిన సంఘటన వాళ్ల అమ్మగారి అనారోగ్యం. 20 సంవత్సరాల వయసొస్తోంది, మీ అమ్మాయికింకా పెళ్లి చెయ్యరేంటి అని బంధుమిత్రులు, పుదుక్కోట్టైలోని సంప్రదాయవాదులు ముత్తులక్ష్మి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ల నాన్నైతే సమాధానం చెప్పగలిగాడు గాని వాళ్లమ్మ మాత్రం కూతురి మీద ఒత్తిడి తీసుకొచ్చేది. ఈ సంఘర్షణతోటి వాళ్ల అమ్మ తీవ్ర అస్వస్థతకు లోనయ్యింది. అందుబాటులో ఉన్న వైద్యమేమీ పనిచేయలేదు. వ్యాన్ ఎలెన్ అనే ఒక అమెరికన్ డాక్టర్ క్రిస్టియన్ మిషనరీ పనుల మీద పుదుక్కోట్టైకి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న ముత్తులక్ష్మి తండ్రి ఆ డాక్టర్ని బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చి భార్యకు చికిత్స చేయించాడు. ఆ చికిత్స వల్ల చంద్రమ్మాళ్ త్వరగా కోలుకుంది. ఈ సంఘటన తర్వాత ముత్తులక్ష్మి ఎలాగైనా సరే మెడిసిన్ చదవాలి అని నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో అది చాలా విప్లవాత్మకమైన నిర్ణయం. అంతవరకు మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకున్న ఆడపిల్లలు, ముఖ్యంగా హిందూ బాలికలు అస్సలు లేరట. పైగా మద్రాసులో ఉండి చదువుకోవాలి అంటే ఖర్చుతో కూడిన పని. అవరోధాలకు ఎదురెళ్లడానికి భయపడని ముత్తులక్ష్మి మళ్లీ పుదుక్కోట్టై రాజు మార్తాండ భైరవగారికి విన్నపం చేసుకుంది. ఆయన సహాయం చేస్తానని మాటిచ్చారు. ఆయన కోశాగారం నుంచి ముత్తులక్ష్మి మెడిసిన్ చదువుకోవడానికి ప్రతి నెల 150 రూపాయలు పంపించేలాగా ఆజ్ఞలు జారీ చేశాడు. పుదుక్కోట్టైలోని అభ్యుదయవాదులు చందాలేసుకుని ముత్తులక్ష్మి పుస్తకాలకు, వసతికి అయ్యే ఖర్చులు పెట్టుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో అంతమంది మద్దతుతో ముత్తులక్ష్మి 1907లో మద్రాస్ మెడికల్ కాలేజీలో ప్రవేశించారు. ఆ సంవత్సరంలో ఆమె ఒక్కర్తే మహిళా విద్యార్థిని. అంతకు ముందు సంవత్సరాల్లో 5-6 మహిళా విద్యార్థినులు ఆ కాలేజీలో చదువుకున్నారు కానీ వాళ్లు వేరే రాష్ట్రానికి చెందినవాళ్లు. హిందూ వనిత అయితే ముత్తులక్ష్మినే మొట్టమొదటి విద్యార్థిని అని చరిత్రకారుల కథనం. అయితే ఆ కాలేజీలో చదువు చెప్పేవాళ్లు మాత్రం అందరూ బ్రిటిష్ ప్రొఫెసర్లే. వాళ్లు మహిళా విద్యార్థినులు అంటే చాలా చిన్నచూపు చూస్తుండేవాళ్లు. ఒక ప్రొఫెసర్ అయితే మొహమాటం లేకుండా నేను ఆడవాళ్లుండే క్లాసుకు వెళ్లను అనేవాడట. ముత్తులక్ష్మి స్వభావంలో పట్టుదల ఎంత గట్టిగా ఉండేదో ఎదుటివాళ్లని ఒప్పించే మనస్తత్వం కూడా అంత సున్నితంగా ఉండేది. ఎంత మొహం మార్చుకునే ప్రొఫెసర్లనైనా ప్రసన్నం చేసుకోగలిగేది తనకున్న తెలివితేటలతో. ప్రొఫెసర్ల దృష్టిలో ఈ అమ్మాయి మామూలు విద్యార్థిని కాదు, చాలామంది మగపిల్లల కంటే తెలివిగలది అన్న పేరు తెచ్చుకుంది. అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు సర్జరీలో ఆమెకొచ్చిన మార్కుల్ని
మేజర్ నిబ్లాక్ అనే ప్రొఫెసర్ క్లాసులో అందరి ముందు గర్వంగా ప్రకటించాడు, మీలోని ఏకైక మహిళా విద్యార్థిని ముత్తులక్ష్మి అమ్మాళ్ 100% మార్కులు తెచ్చుకుంది అని. ఒకవైపు ఇట్లా మెడికల్ కాలేజీలో మంచి మార్కులు తెచ్చుకుంటూ చదువుకుంటున్న రోజుల్లోనే భవిష్యత్తులో ముత్తులక్ష్మిని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసిన పరిచయాలు, సంఘటనలు కొన్ని జరిగాయి. వాళ్ల నాన్నగారికున్న మంచి పేరు, ఆయన దగ్గర చదువుకున్న పాత విద్యార్థుల సహాయం, ఇవన్నీ ముత్తులక్ష్మికి చాలా ఉపయోగపడ్డాయి. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకునే సంవత్సరాల్లోనే ముత్తులక్ష్మికి డాక్టర్ ఎం నంజుండరావు కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆయన మద్రాస్ మెడికల్ కాలేజీలో కెమికల్ ఎగ్జామినర్గా పనిచేస్తుండేవాడు. మైలాపూర్లో ఆయన ఇల్లు పెద్ద సంస్థానంలాగా ఉండేది. జమీందారులకి, మహారాజులకి వ్యక్తిగత వైద్యుడిగా కూడా వ్యవహరిస్తుండేవాడాయన. వాళ్ల నాన్నగారు చేసిన పరిచయంతో ముత్తులక్ష్మి తరచూ నంజుండరావు ఇంటికి వెళుతుండేది. అక్కడ ఆమెకు సరోజినీ నాయుడు, అనీబిసెంట్, అమ్ము స్వామినాథన్ లాంటి ఆనాటి ప్రముఖ జాతీయ ఉద్యమకారులతో పరిచయం ఏర్పడింది. వాళ్లందరూ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న ముత్తులక్ష్మిని ప్రత్యేకంగా అభిమానిస్తుండేవాళ్లు. వాళ్ల సహచర్యంతో ముత్తులక్ష్మి జాతీయ భావాల్ని పెంపొందించుకోవడమే కాకుండా బహిరంగ సమావేశాల్లో ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుంది. ఇలాంటి ప్రముఖుల సాన్నిహిత్యం, సాహచర్యం భవిష్యత్తులో తన జీవితంలోని ముఖ్యమైన మలుపులకు కారణమయ్యాయి అని తన ఆత్మకథలో రాసుకున్నారు. ఇట్లా 1907 నుంచి 1912 దాకా 5 ఏళ్లు ఒకవైపు మహిళా కాలేజీలో చదువుతూ, ఇంకోవైపు జాతీయ ఉద్యమం, మహిళా ప్రముఖులతో సమావేశాలు రెండింటితోనూ తీరిక లేకుండా గడిపారు. 1912లో మెడికల్ డిగ్రీ తీసుకున్నప్పుడు ఆమె చిత్రాన్ని ప్రముఖ పత్రికలన్నీ ప్రచురించాయి. ఎగ్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా చేరారు. ఆ స్థానంలో చేరిన మొట్టమొదటి భారతీయ డాక్టర్ ఆమె. నర్సులు, డాక్టర్లు చాలామంది యూరోపియన్సే. హౌస్ సర్జన్గా యూరోపియన్ నర్సులకు సూచనలివ్వాల్సొచ్చేది. యూరోపియన్ నర్సులకి భారతీయ నర్సులంటే చిన్నచూపుండేది. వాళ్లని స్థానిక మంత్రసానులు అని వ్యంగ్యంగా సంబోధిస్తుండేవాళ్లు. అలాంటి వాళ్లకి అధికార సూచనలు ఇవ్వడమంటే ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి, అధికార దర్పం ప్రదర్శించక తప్పదు. వీటన్నింటినీ సమర్థవంతంగా అధిగమించి హౌస్ సర్జన్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు డాక్టర్ ముత్తులక్ష్మి. ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసినప్పుడే నిరుపేదలకు వైద్యం చేయడానికి, వాళ్ల ఇబ్బందుల్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి అవకాశం లభించింది. కొన్నిసార్లు ఆ సమయంలోనే స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేయడం కూడా మొదలుపెట్టారు. అలా ముత్తులక్ష్మి హౌస్ సర్జన్గా చేరిన సంవత్సరానికి, అంటే 1913లో ఆమె జీవితంలోని ఒక ముఖ్యమైన మలుపుకి, అంటే వైవాహిక జీవితానికి దారితీసిన సంఘటన జరిగింది. ఎలాగంటే, ముత్తులక్ష్మి మద్రాసులో చదువుకుంటున్నప్పటికీ మిగతా కుటుంబ సభ్యులంతా పుదుక్కోట్టైలోనే ఉండేవాళ్లు. సమయం దొరికినప్పుడల్లా ఇంటికెళ్లి వస్తుండేవాళ్లు ముత్తులక్ష్మి. అలా 1913లో ఒకసారి పుదుక్కోట్టై వెళ్లినప్పుడు డాక్టర్ సుందరరెడ్డి అనే ఆయన పరిచయం అయ్యారు. ఆయన అప్పటికి పుదుక్కోట్టైలోనే గవర్నమెంట్ ఆసుపత్రిలో ముఖ్య వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. మద్రాసులో డాక్టర్ ముత్తులక్ష్మికి ఉన్న మంచి పేరు గురించి అప్పటికే డాక్టర్ సుందర్రెడ్డికి తెలిసింది. డాక్టర్ ముత్తులక్ష్మి గారి నాన్నగారి దగ్గర ముత్తులక్ష్మిని వివాహం చేసుకోవాలి ఉంది అన్న ఆలోచనను బయటపెట్టాడాయన. చిన్నప్పట్నుంచి బాల్య వివాహానికే కాదు, అసలు వైవాహిక బంధానికే వ్యతిరేకం ముత్తులక్ష్మి. అప్పటికే వివాహమైన స్త్రీలు పడుతున్న కష్టాలను గమనించి, అసలు మగవాడికి స్త్రీ అణగిమణిగి ఉండాల్సిన అవసరమేమిటి, ఎందుకోసం మగవాళ్లు ఆడవాళ్లని చిన్నచూపు చూడాలి, భార్య అయినందుకేనా, తనమీద ఆధారపడుతున్నందుకేనా, ఇలాంటి ఆలోచన విధానంతో అసలు వివాహం గురించే ఎప్పుడూ ఆలోచించలేదు ముత్తులక్ష్మి. సుందర్రెడ్డి గురించి తండ్రి చెప్పినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు, తనకు ఆ ఆలోచన లేదు అని చెప్పింది. అయితే సుందర్రెడ్డి పట్టువదలకుండా 2-3 సార్లు మద్రాసెళ్ళి ముత్తులక్ష్మితో మాట్లాడాక కొన్ని షరతుల మీద ఆమె వివాహానికి అంగీకరించింది.
పెళ్ళయ్యాక ఇద్దరం పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం ఉండకూడదు. ఒకరి స్వేచ్ఛకు మరొకరు అడ్డు రాకూడదు అని సుందర్ రెడ్డి అన్నిటికీ అంగీకరించాడు. 110 సంవత్సరాల క్రిందట 28 సంవత్సరాల అమ్మాయి అంత ధైర్యంగా స్పష్టంగా మనసులోని మాట చెప్పడం, తను పెట్టిన షరతులకే కట్టుబడి ఉండాలనడం, అది ప్రపంచంలో 8దో వింత ఆనాటికి. 1914 ఏప్రిల్లో ముత్తులక్ష్మికి డాక్టర్ సుందర్ రెడ్డికి బ్రహ్మసమాజ పద్ధతిలో వివాహం జరిగింది. అప్పటికి ముత్తులక్ష్మి వయసు 28 సంవత్సరాలు అనుకున్నాం కదా. అంటే ఆనాటి ప్రమాణాల ప్రకారం సాధారణ వివాహ వయసుకు రెట్టింపు అన్నమాట. వివాహం కాగానే పుదుక్కోట్టైకి వచ్చేసి భర్తతో పాటు తను కూడా అక్కడే గవర్నమెంటు ఆసుపత్రిలో మహిళా సర్జన్గా చేరింది. 1915లోనే ఒక మగబిడ్డకు జన్మనివ్వడం, మొదటి ప్రసవంలోనే చాలా ఇబ్బందులకు గురికావడం, ముత్తులక్ష్మిరెడ్డికి వైవాహిక జీవితం తొలి సంవత్సరాలు అంత సంతృప్తినివ్వలేదు. ఆ బాబుకి రామ్మోహన్ అని పేరు పెట్టుకున్నారు. మొదటి ప్రసవం అంత కష్టం కావడంతో భార్యాభర్తలిద్దరూ ఇంకొక సంతానం వద్దు అనుకున్నారు. జీవితాంతం భార్యాభర్తల్లా కాక స్నేహితుల్లాగా ఉండిపోదాము అనుకున్నారు. ఆ రోజుల్లో తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టం లేనివాళ్లు పసిపిల్లలకు పాలివ్వడానికి ప్రత్యేకంగా మహిళల్ని నియమించుకుంటూ ఉండేవాళ్లు. వాళ్లని వెట్ నర్సెస్ అనేవాళ్లు. కాని ముత్తులక్ష్మి చదివింది డాక్టర్ డిగ్రీ అవడం, చిన్నప్పట్నుంచి అభ్యుదయ భావాలతో పెరగడం వల్ల వెట్ నర్స్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. తన బిడ్డకు తనే పాలిచ్చి పెంచడం మాత్రమే కాక, తను ప్రసవం చేసిన తల్లులందరికీ కూడా తల్లిపాల విశిష్టత గురించి ప్రచారం చేశారు. అయితే ఆమె చేసేవి ప్రసవ సమయంలో సర్జరీలు అవడంతో ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సొస్తుందో, ఎంతసేపు ఉండాల్సొస్తుందో అనిశ్చితంగా ఉండేది. ఇంటి దగ్గరేమో పసిపిల్లాడి బాగోగులు తనే చూసుకోవాలి. దీనికి తోడు ఇద్దరూ డాక్టర్లైనప్పటికీ సుందర్రెడ్డికొచ్చే జీతమంతా ఆయన చదువు కోసం చేసిన అప్పులు తీర్చడానికి సరిపోయేది. మౌలికంగా డాక్టర్ ముత్తులక్ష్మి జీతం మీదనే సంసారమంతా గడపాల్సొచ్చేది. 1917లో ఇద్దరూ మద్రాసుకు బదిలీ చేయించుకున్నారు. ఖర్చులెక్కువైనప్పటికీ వృత్తిలో ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని. మద్రాసు రాగానే డాక్టర్ ముత్తులక్ష్మికి ఆసుపత్రి పనులతో పాటు అనీబిసెంట్ లాంటి వారితో పాత పరిచయాలు కొనసాగాయి. ఆ రోజుల్లోనే అభ్యుదయవాదులైన మహిళలందరూ కలిసి ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ WIA అనే సంస్థను స్థాపిస్తూ డాక్టర్ ముత్తులక్ష్మిని ఆహ్వానించారు. ఆ విధంగా 1917లో WIAలో వ్యవస్థాపక సభ్యురాలయ్యారు డాక్టర్ ముత్తులక్ష్మి. ఆమె జీవితం మద్రాసులో తీరిక లేకుండా గడుస్తూ ఉండగానే 1918లో రెండోసారి గర్భవతి అయ్యారు. మొదటి బాబు తర్వాత ఇంక సంతానం వద్దు అనుకున్నప్పటికీ రెండో బాబుకి జన్మనివ్వక తప్పలేదు. ఈసారి అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆ రెండో బాబుకి కృష్ణమూర్తి అని పేరు పెట్టుకున్నారు. ఆయనే పెద్దయ్యాక ప్రముఖ వైద్యుడు అయ్యారు. అడయార్ క్యాన్సర్ ఆసుపత్రికి హెడ్గా పనిచేశారు. తల్లితో కలిసి తొలి రోజుల్లో ఆ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఇద్దరు పిల్లలు, ఆసుపత్రి, వీటికి తోడు WIA ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ వ్యవహారాలు, వీటన్నింటి వల్ల తనకు తోడుగా ఉండడానికని చెల్లెలు సుందరంబాళ్ని తన వద్దనే ఉంచుకున్నారు ముత్తులక్ష్మి. ఆ చెల్లెలు కూడా స్థానికంగా స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవాళ్లు. అక్కయ్యకి చేదోడు వాదోడుగా ఉండేది. దురదృష్టవశాత్తు 1922లో సుందరంబాళ్లకి క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్ ముత్తులక్ష్మి తనకు పరిచయం ఉన్న అనుభవజ్ఞులందరికీ చూపించింది. రేడియం ట్రీట్మెంట్ కోసం చెల్లెల్ని కలకత్తా లాంటి దూర ప్రాంతాలకు కూడా పంపించారు. ఆమె బాధ చూడలేక తనే స్వయంగా రోజుకు 2-3 మత్తు ఇంజెక్షన్లు కూడా ఇచ్చేవాళ్లు. ఎంత చేసినా చెల్లెల్ని కాపాడుకోలేకపోయారు. సంవత్సరం పాటు నరకయాతన అనుభవించి కన్నుమూసింది సుందరంబాళ్. ఆమె మరణం డాక్టర్ ముత్తులక్ష్మి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది ఆ రోజునుంచే. అప్పుడు బీజం పడిన ఆ ఆలోచనలోంచే 30 సంవత్సరాల తర్వాత
మద్రాసులో ప్రారంభమైంది అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి. చెల్లి మరణించిన సంవత్సరానికి 1925లో స్త్రీలు, చిన్నపిల్లల వ్యాధుల గురించి మెరుగైన వైద్య విధానాలను అధ్యయనం చెయ్యడానికి లండన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం తరఫున డాక్టర్ ముత్తులక్ష్మికి ఆహ్వానం అందింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డాక్టర్ ముత్తులక్ష్మి భర్త, పిల్లలతో కలిసి 1 సంవత్సరం పాటు లండన్లో ఉండడానికి బయలుదేరి వెళ్లారు. ఆమె అలా వెళ్లిన నెల రోజులకే మరొక విషాద వార్త అందింది ఇంటి దగ్గర్నుంచి. తమ్ముడు హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్న రామస్వామి హఠాత్తుగా మరణించాడు. లండన్ నుంచి వెనక్కి వచ్చేద్దామనుకున్నారు కానీ పోయిన మనిషి ఎలాగూ తిరిగిరాడు, పైగా ప్రభుత్వం పంపించినటువంటి వ్యవహారం కావడంతో వచ్చిన పని పూర్తవ్వాలి అని సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేశారు లండన్లో. 1926లో వెనక్కి బయలుదేరినప్పుడు ప్యారిస్లో జరిగే మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ తరఫున హాజరవ్వమని ఆమెకు ఆదేశాలు వెళ్లాయి. ఆ సదస్సులో సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు. ఒకప్పుడు భారతదేశంలో మహిళలకున్న విలువ, పరాయివాళ్ల పాలనలో క్రమక్రమంగా భారతీయ స్త్రీ ఎలాంటి అణచివేతకు గురవుతూ వచ్చిందో సోదాహరణంగా వివరించారు. 1926 మొదట్లో తిరిగి మద్రాసుకు చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరూ మళ్లీ తమ తమ ఉద్యోగాల్లో చేరిపోయారు. పిల్లలు కూడా పెద్దాళ్లవుతున్నారు. అప్పటికి డాక్టర్ ముత్తులక్ష్మి వయసు 40 సంవత్సరాలు. ఆ సమయంలో అంతవరకు ప్రాక్టీస్ చేస్తున్న వైద్య వృత్తికి తోడుగా రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం, అవకాశం 1926లో వచ్చాయి. ఎలాగంటే ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ ప్రారంభమైన దగ్గర్నుంచి ఆ సంస్థ తరఫున జరిగే కార్యక్రమాల్లోనూ ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఉండేవాళ్లు కదా ముత్తులక్ష్మి. వాటిల్లో ముఖ్యమైంది భారతదేశంలో స్త్రీలకు ఓటు హక్కు కావాలి అనే ఉద్యమం. 1900 సంవత్సరానికి ముందు ఒక్క భారతదేశంలోనే కాదు, ఎన్నికల ద్వారా ప్రభుత్వం ఏర్పాటయ్యే ఏ దేశంలో కూడా స్త్రీలకు ఓటు హక్కు ఉండేది కాదు. భారతదేశంలో మొట్టమొదటిసారి స్త్రీలకు ఓటు హక్కు కావాలి అన్న ఉద్యమం 1917లో మొదలయింది. ఆ సంవత్సరమే ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ కూడా మొదలయింది. డాక్టర్ ముత్తులక్ష్మి దానిలోని వ్యవస్థాపక సభ్యురాలు అని తెలుసుకున్నాం కదా. ఆ సంస్థ కూడా స్త్రీల ఓటు హక్కు గురించినటువంటి ఉద్యమాన్ని తమ కార్యకలాపాల్లో ఒక భాగం చేశారు. ఇంగ్లాండు నుంచి ఈ విషయం గురించి అధ్యయనం చెయ్యడానికి వచ్చిన కమిటీలకు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం స్త్రీలకు షరతులతో కూడిన ఓటు హక్కు ఇస్తున్నాం అన్నారు. అంటే ఏమిటి? వివాహమైన వాళ్లు, చదువుకున్నవాళ్లు, ఆస్తిపరులు అయినటువంటి మహిళలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. పైగా అది ఓటు వేసే హక్కు మాత్రమే, ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. దీన్ని అమలుపరిచే విధానాన్ని ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ ప్రభుత్వాలకు వదిలేస్తున్నాం అన్నారు. 1921లో మద్రాసు ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలోని మహిళలకు ఓటు హక్కు, ఎన్నికల్లో నిలబడే అవకాశం ఇస్తున్నామన్నారు. ముత్తులక్ష్మీరెడ్డి ఈ పాక్షిక ఓటు హక్కును తీవ్రంగా ఖండించారు. అనిబిసెంట్ సరోజినీ నాయుడు లాంటి వాళ్లతో కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తులు సమర్పించడంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇదంతా ఆమె లండన్ వెళ్లడానికి ముందండి. లండన్ నుంచి వచ్చేటప్పుడు ప్యారిస్లో అంతర్జాతీయ మహిళా సదస్సులో డాక్టర్ ముత్తులక్ష్మి పాల్గొనడానికి ఈ నేపథ్యం కూడా ఒక కారణం. 1926 మధ్యలో ఆమె లండన్లో మెరుగైన శిక్షణ ముగించుకుని వచ్చాక జరిగిన పరిణామాలేమిటంటే, మద్రాసు ప్రాంతానికి చెందిన 3వ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మహిళా అభ్యర్థుల్ని నామినేట్ చెయ్యొచ్చు అని ప్రభుత్వం అనుమతిచ్చింది. WIA తరఫున డాక్టర్ ముత్తులక్ష్మి పేరు నామినేట్ చెయ్యడానికి ఆ సంస్థ ప్రతినిధులు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. అయితే మొదట్లో ముత్తులక్ష్మీరెడ్డికి ధైర్యం చాలలేదు. 14 సంవత్సరాలుగా చేస్తున్న వైద్యవృత్తికి ఈ అదనపు బాధ్యత ఆటంకం కావచ్చు. పైగా అప్పుడే లండన్లో నేర్చుకుని వచ్చిన ఆధునిక వైద్య విధానాల్ని రాజకీయాల కోసం మర్చిపోవడం ఇష్టం లేదు. ఇవి రెండూ కాక అసలు ఇంతవరకు క్షేత్రస్థాయిలో
ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది తక్కువ సమయమే. ఈ సందేహాలన్నీ చెప్పినప్పుడు WIA సంస్థ ప్రతినిధులు, మీరనుకుంటున్నవి అసలు సమస్యలే కాదు, మా అందరి తరఫున మీరైతేనే సరైన ప్రతినిధిగా ఉండగలరు అని ఒప్పించారు. ఆ విధంగా ముత్తులక్ష్మిరెడ్డి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం 1926 డిసెంబర్లో మొదలయ్యింది. 1930 జూన్లో ఆమె రాజీనామా చేసేదాకా 3.5 సంవత్సరాలు కొనసాగింది. గమనించాల్సిందేమిటంటే, ఆ కౌన్సిల్లో సభ్యులందరూ మగవాళ్లే, డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి తప్ప. ఆమె మొదటి కౌన్సిల్ సభ్యురాలు అవడమే కాదు, ఆ కౌన్సిల్లో ఏకైక మహిళా సభ్యురాలు కూడా. తనను అర్థం చేసుకుంటారు అనుకునే మహిళా సభ్యులింకెవరూ లేరు. సహజంగానే ఒక మహిళ తమలో సభ్యురాలవడం ఇష్టం లేని మగవాళ్లు చాలామందుంటారు. ఏదైనా సందేహం వచ్చినా, సలహా కావాలన్నా వాళ్లనే సంప్రదించక తప్పదు. అలాంటి వాతావరణంలోనే ఆ 3.5 సంవత్సరాల్లో డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి కౌన్సిల్లో చేసిన ప్రసంగాలు, సభ ముందు పెట్టిన ప్రతిపాదనలు, వాటిని చట్టంగా మార్పించినటువంటి సంఘటనలు, వీటన్నింటినీ గమనిస్తే ఒకే ఒక్కర్తెగా ఆమె సాధించిన విజయాలు, తద్వారా సమాజంలోని మహిళల, బాలల, ఇతర వర్గాల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులు జస్ట్ అమేజింగ్, అమోఘం, అద్భుతం. వాటన్నింటి గురించి మై ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఏ లెజిస్లేటర్ అనే పుస్తకంలో చాలా వివరంగా రాశారు. archive.orgలో ఆ పుస్తకం లభిస్తోంది. మీరు తప్పనిసరిగా చదవండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఒక్క మహిళ ఎలా తట్టుకుని నిలబడిందో, నిలబడి ఎన్ని సాధించిందో అర్థమవుతుంది ఆ పుస్తకం చదువుతుంటే. వాటిల్లో కొన్నింటిని ఉపోద్ఘాతంలో జాబితాలాగా చెప్పాను. ఒక్క అంశం గురించి మాత్రం కొద్ది వివరాలు తెలుసుకుందాం. అప్పటికీ దేశం మొత్తంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బలంగా నాటుకుని ఉన్న దేవదాసి వ్యవస్థ గురించి లోగడ చాలా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. బహిరంగంగా ముత్తులక్ష్మి ఎక్కడా చెప్పుకోకపోయినా వాళ్ల అమ్మగారు కూడా దేవదాసి కుటుంబం నుంచే వచ్చారు. ఆ వ్యవస్థ ఒక వర్గం మహిళలను ఎంతగా బానిసలుగా చేస్తోందో, సంఘంలో వాళ్లకున్న విలువ ఎలాంటిదో ముత్తులక్ష్మికి బాగా తెలుసు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1927లోనే ఆ దేవదాసి వ్యవస్థ రద్దు గురించి ప్రతిపాదన చేశారు. ఆమెతో పాటు పుదుక్కోట్టైలో కాలేజీలో చదువుకున్న ఎస్ సత్యమూర్తి ఆ సమయానికి కాంగ్రెస్ తరఫున కౌన్సిల్లో ఉన్నాడు. ఆయన ముత్తులక్ష్మి ప్రతిపాదించిన దేవదాసి వ్యవస్థ రద్దును తీవ్రంగా వ్యతిరేకించాడు. అది హిందూ సంస్కృతిలో ఒక భాగం, ఇలాంటి వాటిమీద ప్రభుత్వానికి హక్కు ఉండకూడదు, ప్రభుత్వం కల్పించుకోకూడదు. ఈరోజు దేవదాసి వ్యవస్థ అంటారు, రేపు ఇంకోటంటారు, మొత్తం మీద హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ప్రభుత్వం చేతిలో పెట్టాల్సొస్తుంది అని సత్యమూర్తి వాదన. అలాంటి సభ్యుల కంటే డాక్టర్ ముత్తులక్ష్మికి బెంగుళూరు నాగరత్నమ్మగారిలాంటి ప్రముఖ దేవదాసీల నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యింది. బెంగుళూరు నాగరత్నమ్మగారి గురించి కూడా లోగడే సమగ్రమైన కార్యక్రమం చేశాను. ఆసక్తి ఉన్న శ్రోతలు వినగలరు. ఆమె దేవదాసి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె వాదన ఏమిటంటే, మేము దేవదాసీలం అని చెప్పుకోవడానికి గర్వపడతాము, ఈ వ్యవస్థను రద్దు చేయడం అంటే నృత్యగాన కళల్ని అణగదొక్కడమే, మా వృత్తి వల్లే ఆ కళలు ఇన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి, మేము వ్యభిచారులం అని మీరు చేస్తున్న వాదనలతో ఏకీభవించలేము. నిజానికి మీరు ఈ వ్యవస్థని రద్దు చేస్తే వేరే ఉపాధి లేక వ్యభిచారులం కాక తప్పదు, ఈ వ్యవస్థ మాకు చాలా రక్షణనిస్తోంది అని. అభ్యుదయవాదులు, క్రైస్తవ మిషనరీలు, గాంధీ అనుయాయులు మొదలైన వాళ్లంతా ముత్తులక్ష్మి చేసిన ప్రతిపాదనను సమర్థించారు, బలపరచారు. దేవదాసి వ్యవస్థ రద్దు కావాలి అన్నారు. బెంగుళూరు నాగరత్నమ్మ కూడా తన స్వరం పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లు చట్టం కాకూడదు అని సభలు, సమావేశాలు నిర్వహించారు రాష్ట్రమంతటా. పత్రికల్లో వ్యాసాలు రాశారు. మహాత్మాగాంధీ కూడా ముత్తులక్ష్మిని సమర్థిస్తూ తన యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు. ఒకానొక దశలో బెంగుళూరు నాగరత్నమ్మ వర్సెస్ ముత్తులక్ష్మి అన్నట్లుగా అయింది దేవదాసి వ్యవస్థ రద్దు ప్రతిపాదన. ఇన్ని ప్రతిఘటనల నేపథ్యంలో ఆ వ్యవస్థ
చట్టబద్ధంగా రద్దు కావడానికి మరొక దశాబ్దం పైగా పట్టింది. కానీ ఈ ఉద్యమానికి ఊపిరిపోసిన డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి కృషిని మాత్రం ఎవరూ మర్చిపోలేదు. అలాగే బాల్య వివాహాల్ని అరికట్టాలి అన్న ప్రతిపాదన కూడా. ఏ విషయం గురించైనా సంప్రదాయవాదులు మతం, ఆచారం, సంప్రదాయం అన్న ప్రతిసారీ డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి చాలా తీవ్రంగా స్పందించేవాళ్లు. సమాజంలోని అనేక దురాచారాల్ని మతం ముసుగులో కాపాడుకుంటూ వస్తున్నాం, ప్రజల మేలు కోరని మత ఆచారాలు కొనసాగాలా అని సూటిగా ప్రశ్నించారు. 1930 జూన్లో మహాత్మాగాంధీ అరెస్టుకు నిరసనగా డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయినా కాని ఆ సంవత్సరాల్లో ఆమె ప్రారంభించిన సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళాభ్యుదయ కోసం, చిన్నపిల్లల కోసం తను చేస్తున్న పోరాటాల్ని జీవితాంతం కొనసాగించారు. చాలామంది గాంధేయవాదుల్నే కాదు, గాంధీగారిని కూడా సూటిగా ఎదిరించడానికి భయపడలేదు ఆమె. ఆ రోజుల్లో చాలామంది ఏమనేవాళ్లంటే, ఈ అభ్యుదయ కార్యక్రమాల కంటే ముందు మనకి స్వాతంత్ర్యం ముఖ్యం, స్వాతంత్ర్యం రానివ్వండి, తర్వాత ఇలాంటి కార్యక్రమాల గురించి ఆలోచిద్దాం అని. వాళ్ల వాదనని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీకి సూటిగా ఉత్తరాలు రాశారు డాక్టర్ ముత్తులక్ష్మి. ఎప్పుడో వచ్చే స్వాతంత్ర్యం కోసం ఈ సామాజిక అభ్యుదయ కార్యక్రమాల్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదు అని. ముత్తులక్ష్మిగారు చేపట్టిన ఈ కార్యక్రమాల గురించిన వివరాలను ఒక్క క్షణం ఆపి ఆమె కుటుంబం గురించిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. 1925లో ఆమె లండన్ వెళ్లిన నెల రోజులకే ఆమె తమ్ముడు ఇండియాలో చనిపోయాడు అని చెప్పాను కదా. ఆమె లండన్ నుంచి వెనక్కి రాగానే ఆమె తల్లి చంద్రమ్మ వితంతువైన కోడల్నే, ఆమె కొడుకుని తీసుకుని మద్రాసులోని కూతురింటికి వచ్చింది. అంటే ముత్తులక్ష్మి తల్లి, మరదలు కొడుకు ఆమె వద్ద నివసించడానికి వచ్చారన్నమాట. కొన్నాళ్ల తర్వాత ఆ కొడుకును ముత్తులక్ష్మి దగ్గరే వదిలేసి అత్తాకోడళ్లు పుదుక్కొట్టైకి వెళ్ళిపోయారు. ముత్తులక్ష్మి ఆ తమ్ముడి కొడుకుని రామకృష్ణ మిషన్లో చేర్పించారు. అయితే ఆ కుర్రాడు తల్లిని వదిలి ఉండలేక పుదుక్కొట్టై వెళ్ళిపోయాడు. తర్వాత రోజుల్లో చదువుకున్నాడు, ఉద్యోగంలో చేరాడు, సినిమాల్లోకి వెళ్ళాడు, పెద్ద హీరో అయిపోయాడు. ఆయనే రామసామి గణేశన్, తర్వాత రోజుల్లో జెమినీ గణేశన్. రామసామి గణేశన్లో రామసామి అంటే డాక్టర్ ముత్తులక్ష్మిగారి తమ్ముడన్నమాట. మళ్లీ మనం ముత్తులక్ష్మిగారి వివరాలకొద్దాం. 1930 మొదట్లోనే ముగ్గురు యువతులు ముత్తులక్ష్మిగారి ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. తాము దేవదాసీ కుటుంబానికి చెందినవాళ్లమని, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఇష్టం లేక మద్రాసు వచ్చేశామని, సహాయం చెయ్యమని అభ్యర్థించారు. ఆ రోజుల్లో ఇలాంటి యువతులకు మద్రాసులో వసతి గృహాలుండేవి. కాకపోతే అవి కుల ప్రాతిపదికన నడిచేవి. అగ్రవర్ణాల యువతుల కోసం కొన్ని, మిగతా కులాల యువతుల కోసం మరికొన్ని వసతి గృహాలు ఉండేవి. ముత్తులక్ష్మి ఈ రెండో రకం వసతి గృహానికి ఆ యువతుల్ని పంపించారు. అలా వెళ్లిన గంటలోనే వాళ్లు ముగ్గురూ ఏడుస్తూ వెనక్కొచ్చేశారు. దేవదాసి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలైతే మేం చేర్చుకోము అన్నారట వాళ్లు. డాక్టర్ ముత్తులక్ష్మి తన చిన్న కొడుక్కి వీళ్లు ముగ్గురూ నీకు కొత్త అక్కయ్యలు అని పరిచయం చేసి కొన్నాళ్లు తన దగ్గరే ఉంచుకున్నారు ఆ ముగ్గురు అమ్మాయిల్ని. వాళ్లకి ఒక ఆశ్రయం కల్పించాలి అన్న ఆలోచనలో నుంచి ఉద్భవించిందే ఇప్పటికీ కొనసాగుతున్న అవ్వై హోం. జాతి మత కుల వివక్షత లేకుండా అనాథ బాలికలందరికీ ఆశ్రయమిచ్చే ఆశయంతోనే నెలకొల్పబడింది, కొనసాగుతోంది ముత్తులక్ష్మిగారు ప్రారంభించిన ఆ హోం. ముత్తులక్ష్మిగారిని ఎక్కువ మంది గుర్తుపెట్టుకునేది అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి అనుకున్నాం కదా. చెల్లెలు క్యాన్సర్తో చనిపోయిన దగ్గర్నుంచి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి ఉంటే బావుంటుంది అని ముత్తులక్ష్మిగారు అనుకుంటున్నారు. అప్పటికి భారతదేశంలో ఇంకా టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా రాలేదు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులే లేవు. 1935 ప్రాంతాల్లోనే ఆ ప్రయత్నాలు ప్రారంభించారు ముత్తులక్ష్మి. అయితే అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం రావడంతో ఆ ప్రయత్నాలు ముందుకెళ్లలేదు. 1945 ప్రాంతాల్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక మళ్లీ క్యాన్సర్ ఆసుపత్రి గురించి ప్రయత్నాలు కొనసాగించారు. ఆసుపత్రి ప్రారంభించడమంటే చాలామంది మద్దతు అవసరం. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె భర్త సుందరరెడ్డి కన్నుమూశారు.
ఇంకా ఆమెకున్న ఆశాకిరణం చిన్న కొడుకు కృష్ణమూర్తి. మెడిసిన్ చదవడానికి, క్యాన్సర్ వ్యాధి గురించి ఆధునిక వైద్య విధానాల్ని అధ్యయనం చేయడానికి కొడుకుని అమెరికా పంపించడానికి సిద్ధమయ్యారు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. అవసరమైన డబ్బుల కోసమని తన కారు, 1-2 స్థిరాస్తులు కూడా అమ్మి మరీ కొడుకును అమెరికా పంపించారు. ఆ తరువాత ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ కృష్ణమూర్తి చెప్పారు, ఆ సమయంలోనే అమ్మ ఆపరేషన్ క్యాన్సర్ ప్రారంభించింది, ఆమె ఆలోచనలన్నీ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించడం చుట్టూనే తిరుగుతుండేవి అని. అమెరికాలో మెడిసిన్ పూర్తి చేశాక అక్కడే ఒక ఆసుపత్రిలో చేరుతున్నాను అని తల్లికి ఉత్తరం రాశాడు ముత్తులక్ష్మి రెండవ కొడుకు కృష్ణమూర్తి. వెంటనే తల్లికి చాలా సీరియస్గా ఉంది, బయల్దేర్రా అని ఒక టెలిగ్రాం అందింది కృష్ణమూర్తికి. ఆయన ఇండియా వచ్చేశాడు. తల్లికి ఏమీ కాలేదు, ఆరోగ్యంగా ఉంది. ఆమె చెప్పింది, ఆస్తులన్నీ అమ్మి నిన్ను అమెరికా పంపించింది అక్కడ ఉద్యోగం చేయడానికి కాదు, నువ్వు వెనక్కి వచ్చేసి క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించడంలో నాకు సహాయం చేస్తావని అని. తల్లి మాటను కాదనలేకపోయాడు కృష్ణమూర్తి. అధికారులను ఒప్పించి ఎలాగైతే ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించాడు ఆయన. అయితే తొందరలోనే తెలిసింది, ప్రభుత్వ ఆసుపత్రిలోని లంచాలు, అవినీతి ఆ విభాగాన్ని సరిగా పనిచేయనివ్వడం లేదు అని. ఎప్పుడూ ఎవరో ఒక అధికారి సిఫార్సుతో వచ్చే రోగులు తప్ప సామాన్యులకు అక్కడ చికిత్స లభించడమే దుర్లభమవుతుండేది. ఒకసారి ఆరోగ్యశాఖ మంత్రి ఆ విభాగాన్ని చూడడానికొచ్చి, ఈ విభాగంలో చేరిన వాళ్లల్లో చాలామంది పేషెంట్లు ముసలివాళ్లే కదా, చనిపోయేవాళ్లే అని విన్నాను. అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ విభాగం అవసరమా? ఈ నిధులు వేరే చోట ఉపయోగించవచ్చు కదా. అయినా క్యాన్సర్ అనేది శతాబ్దాల నుంచి వస్తున్న వ్యాధి, దీనికి చికిత్స అనవసరం అని ఏదేదో మాట్లాడాడు. డాక్టర్ కృష్ణమూర్తి ఆ విభాగానికి వస్తున్న పేషెంట్ల గణాంకాలన్నీ ఆ మంత్రి ముందు పెట్టాడు. వచ్చేవాళ్లల్లో 8% మంది పిల్లలే, మరికొంతమంది 20-30 సంవత్సరాల వయసువాళ్లు అని రిజిస్టర్లన్నీ చూపించాడు. ఆ మంత్రిగారు కోపంతో వెళ్ళిపోవడమే కాకుండా ఆ రిజిస్టర్లన్నింటినీ స్వాధీనం చేసుకుని తొందరలోనే ఆ విభాగాన్ని మూసివేయించాడు. అప్పుడు తల్లి కొడుకులు నిర్ణయించుకున్నారు, ప్రభుత్వ ఆసుపత్రులతో జరిగే పని కాదు, ఎలాగైనా మనమే సొంతంగా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలి అని. ఇంకా తన జీవితకాల పరిచయాలన్నింటినీ తిరగదోడారు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. అప్పటికీ ఆమె వయసు 66 సంవత్సరాలు. పేరున్న పారిశ్రామికవేత్తల్ని, ధనవంతుల్ని ఎంతోమందిని కలిశారు. ఏదో ఒక సంస్థ తరఫున అయితే విరాళాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని అర్థమైంది. తను 35 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉమెన్స్ ఇండియా అసోసియేషన్తో మాట్లాడి ఆ సంస్థ తరఫున క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభిద్దాము అని నిర్ణయించుకున్నారు. విరాళాలైతే సమకూర్చుకోగలిగారు. ఆసుపత్రికి సరైన స్థలం కావాలి. తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించాల్సొచ్చింది. మళ్లీ అదే సమాధానం, క్యాన్సర్ వ్యాధికి ఆసుపత్రెందుకు, ఎలాగూ క్యాన్సర్ పేషెంట్లు చనిపోయేవాళ్లే కదా అని. అనేక విజ్ఞప్తుల తర్వాత అడయార్లో బకింగ్హామ్ కాలువకు తూర్పుగట్టు పొడవునా ఉన్న 2 ఎకరాల స్థలం ఇస్తామన్నారు. సివిల్ ఇంజనీర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అది శాశ్వత కట్టడాలకి పనికిరాదు అని చెప్పారు. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు అంది ప్రభుత్వం. విధిలేని పరిస్థితుల్లో ఆ ప్రదేశంలోనే 1952 అక్టోబర్ 10న జవహర్లాల్ నెహ్రూ క్యాన్సర్ ఆసుపత్రికి పునాదిరాయి వేశారు. భవనాల నిర్మాణం జరుగుతున్నన్ని రోజులు ప్రతివారం ఢిల్లీకి వెళ్తుండేవాళ్లు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి అదనపు నిధుల కోసమని. ఆమె పట్టుదల వల్లనే 2 ఏళ్లల్లో ప్రాథమిక భవనాలన్నీ పూర్తయి 1954లోనే ప్రారంభమైంది అడయార్ క్యాన్సర్ ఆసుపత్రి. మొదట్లో కేవలం 12 బెడ్లు ఉండేవి. అద్దెకు తీసుకొచ్చిన పరికరాలతోనే చికిత్స చేస్తుండేవాళ్లు. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి, ఆమె కుమారుడు డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ శాంత అని మరొకావిడ, ముగ్గురూ ఆ ఆసుపత్రికి మూలస్తంభాల్లాగా నిలిచారు తొలి రోజులనుంచి. 1960లో పిల్లల కోసమని ప్రత్యేక వార్డుని ప్రారంభించారు ఆ క్యాన్సర్ ఆసుపత్రిలోనే. చాలామంది సన్నిహితులు డాక్టర్ ముత్తులక్ష్మి గారికి చెప్పారు. ఆమె వినకపోతే వాళ్ళ అబ్బాయితో చెప్పారు, ఏమని, ఇంత శ్రమ చేసిన మీ అమ్మగారి పేరుండాలి ఈ ఆసుపత్రికి అని. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గట్టిగా చెప్పారు, నేను ప్రారంభించిన ఏ సంస్థకు నా పేరు ఉండకూడదు,
ఎక్కడా నా ఫోటోలు కూడా ఉంచొద్దు అని. చివరి రోజుల వరకు ఆ ఆసుపత్రి అభివృద్ధి కోసమే కృషి చేశారామె. వృద్ధాప్యంలో గ్లకోమాతో కంటిచూపు తగ్గిపోయినప్పటికీ కూడా ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్తుండేవాళ్లు. అక్కడి డాక్టర్లు ఆత్మీయంగా మా హెలెన్ కెల్లర్ గారొస్తున్నారు అంటుండేవాళ్లట. ఇన్ని సుదీర్ఘమైన సేవల తరువాత 1968 జులై 22న తుదిశ్వాస విడిచారు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి, అవిశ్రాంత పోరాట యోధురాలు. ఆమెకు నివాళి అర్పిస్తూ ప్రధాని ఇందిరాగాంధీ రేడియోలో ప్రసంగిస్తూ అన్నారు, డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి, డాక్టర్ సరోజినీ నాయుడు లాంటి వాళ్లు చేసిన కృషి త్యాగాల వల్లనే మాలాంటి మహిళలు ఈరోజు ఈ స్థానాల్లో ఉండగలుగుతున్నారు అని. హర్షించదగ్గ ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి చేసిన కార్యక్రమాల ఫలితాలను ఆమె జీవించి ఉండగానే చూడగలిగారు. ఆమె కృషికి తగిన గుర్తింపు కూడా ఆమె జీవితకాలంలోనే లభించింది అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2019లో ఆమె 133వ పుట్టినరోజు సందర్భంలో డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి స్మారకార్థం గూగుల్ డూడుల్ ప్రపంచవ్యాప్తంగా దర్శనమిచ్చింది. ఇవండి డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి గురించి మనకున్న సమయంలో నేను సేకరించి మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమానికి ముగింపు వాక్యాలు కొన్ని చెప్తాను. దారులన్నీ మూసుకుపోయాయనిపించే పరిస్థితుల్లో సొంతంగా కొత్త దారి వేసుకోవడం, ఎవరూ నడవని దారుల్లో ప్రయాణించే సాహసం చేయడం, తిరస్కరించిన వారి నుంచే పురస్కారాలందుకునే స్థాయికి ఎదగడం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక స్థాయికి చేరాక కూడా సమాజం గురించి, సమాజంలోని అణగారిన వర్గాల గురించి ఆలోచించడం, వాళ్ల సంక్షేమం కోసమే అనుక్షణం పరితపించడం, వాళ్ల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టడం, ఆ క్రమంలో ఎదురైన అడ్డంకుల్ని ధైర్యంగా ఎదుర్కొని ఫలితాలను సాధించడం, ఇదంతా ఇంకొక ఎత్తు. వీటన్నింటికీ నిలువెత్తు సాక్ష్యం డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి. అడయార్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఎక్కడా ఆమె పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాసుండకపోవచ్చు, కానీ ఆ ఆసుపత్రి నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి ఇటుక మీద ఆమె పేరుంటుంది. అది ఎవరికీ కనిపించదంతే. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.